హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నానండి. పెదవులపై చెరగని చిరునవ్వు, వెన్నలాంటి మనసు, అందరినీ ప్రేమతో పలకరిస్తూ లాలిస్తూ ఆప్యాయంగా పలకరించేటటువంటి మా ఓనర్ గారు అండ్ మా పిన్ని గారిని మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. పిన్ని గారు, హ్యాపీ మదర్స్ డే టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు, నా శుభాకాంక్షలు. అలాగే ఫ్రూట్ సలాడ్ చేశానండి, ఇంట్లో కస్టర్డ్. పిన్ని గారు, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ గిఫ్ట్. ఏంటివి? వన్ మోర్ గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్. హ్యాపీ మదర్స్ డే టు యూ. మా ధనలక్ష్మి మమ్మల్ని, పెద్దవాడైన మమ్మల్ని చూస్తూ ఒక గంట కనిపెడుతూ పాపం ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు మమ్మల్ని అలాగే చూసుకుంటారు కదా అమ్మలాగా. తన రుణం తీర్చుకోలేము. అబ్బో, అంత పెద్ద మాటలు. అలాగే బాబాయ్ గారు జాయిన్ అవుతున్నారు. అమ్మానే రండి బాబాయ్ గారు. మనకి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గొప్పతనం ఏముంది, అమ్మ అంటే తెలుసు, ఆ పదంలోనే ఉంది. అలా ఏ జన్మకి తల్లి రుణం తీర్చుకోలేము. కరెక్ట్. అది అమ్మ అంటే ఇంకా సినిమాలో పాటలు అవి ప్రతిదానివి అమ్మ. అమ్మ ఎవరినైనా దెబ్బ తగిలిందంటే అమ్మ అంటారు, కానీ నాన్న అని పిల్లలు కదా, నాన్న కూడా సగమైనా అలా ఉంటుంది అమ్మ అంటే. మరి అది పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా అమ్మ యొక్క ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి ఆ అమ్మని ఎంత కీర్తించినా, ఎంత పొగిడినా కూడా సరిపోదు. ఈ విధంగా కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మనం మన యొక్క మాతృమూర్తిని తలుచుకుందాం, అందరం సంతోషంగా ఉందాం. మరొక్కసారి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.